ఏడాదిలో ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాం. మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తాం. బనకచర్ల గేమ్ చేంజర్ అంటున్న చంద్రబాబు. బనకచర్ల అంశాన్ని మాకు రుద్దాలని ఏపీ చూస్తోంది. గోబల్స్ ప్రచారం చేయాలని చూస్తున్నారు. గోదావరి వాటాలో చుక్కనీరు వదులుకోబోమన్న పొంగులేటి. తప్పు చేసిన వాళ్ళని అరెస్టు చేస్తే బెదిరిస్తున్నారు. సినిమాలో డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామన్న పవన్. జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్న బొత్స. ఒకరు కారు కింద పడి ర్యాలీ కొనసాగించారన్న అనిత. జాలి దయా లేకుండా ప్రవర్తించారని విమర్శ. తన పర్యటనలపై ఆంక్షలేంటన్న జగన్. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. పాలిటిక్స్ ని చంద్రబాబు దిగజార్చారని విమర్శ. జగన్ క్యాంప్ ఆఫీస్ పై తాటికాయ విసిరిన కేసు. పోలీసుల అదుపులో ఇద్దరు తెనాలి యువకులు. ఆకతాయి ఘటనగా చెప్తున్న పోలీసులు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. శ్రీకాళహస్తిలో షర్మిల పర్యటన. జగన్ సవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ. మానవత్వం లేకుండా వ్యవహరించారన్న నేత. ఇన్ఛార్జీలు జిల్లాల్లో పర్యటించాలన్న మీనాక్షి. నాయకులు పల్లెబాట పట్టాలని ఆదేశాలు. రేపు గాంధీ భవన్ లో టీపీసీసీ కీలక సమావేశాలు. రాజధాని భూ కేటాయింపులపై చర్చించిన సబ్ కమిటీ. గెయిల్ ఇండియా, అంబికా దర్బార్ భూముల రద్దు. తాజాగా 6 సంస్థలకి 7.5 ఎకరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటలకు నోటీసులు. రేపు ఉదయం 11 గంటలకి రావాలన్న సిట్. వాంగ్మూలం నమోదు చేయబోతున్న అధికారులు. హనుమకొండలో మున్నూరు కాపు భవనానికి శంకుస్థాపన. కొండ మురళీపై నాయిని పరోక్ష విమర్శలు. కుల నాయకులతో మురళీ విడిగా సమావేశం. కాళేశ్వరం ఈ శ్రీధర్ బ్యాంకు లాకర్లో భారీగా నగదు. లాకర్లో 5 కోట్లని గుర్తింపు. 4 రోజులుగా ఏసీబీ విచారణ. శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం. వాసవి సత్రం ఎదుట రోడ్డుపై 13 బుల్లెట్లు లభ్యం. 4 బాంబులు కూడా ఉన్నట్లు అనుమానం. కళ్యాణదుర్గంలో భారీ ఈ స్టాంపు కుంభకోణం. ఎమ్మెల్యే కంపెనీలోనే 70 లక్షల మోసం. బాంబులకి ఇచ్చిన స్టాంపు పత్రాలు నకిలీ అని నిర్ధారణ. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్. 30 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం. 107 గ్రాముల కొకైన్ సీజ్. 3 అరెస్ట్. డ్రగ్స్ కేసులో తమిళ నటుడు శ్రీరామ్ అరెస్ట్. ఏఐడీఎంకే నేత దగ్గర డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణ. డ్రగ్ పెడ్లర్ ఇచ్చిన సమాచారంతో విచారణ. బెంగాల్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో హింస. బాలిక మృతిపై బీజేపీ నిరసన. రాజ్భవన్ ముందు కాంగ్రెస్ ధర్నా.